మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామిరెడ్డి గారు. మార్కెట్లో అందరికీ ఇష్టమైన ఒక దీని మిత్ అంటారు, కొంతమంది దీనేమో రియాలిటీ అంటారు, దీని లెజెండ్ అంటారు, అదే మల్టీ బ్యాగర్స్. ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, యాక్టింగ్ ఇండస్ట్రీలో కమల్ హాసన్ ఎలా పొగుడతారో ద మిత్ ద లెజెండ్ అన్నట్టు మన మార్కెట్స్లో దాన్ని మల్టీ బ్యాగర్స్ని అంటూ ఉంటారు ఈ మాట. సో అలాంటి మల్టీ బ్యాగర్స్ని ఫైండ్ అవుట్ చేసే కీ ఇంగ్రీడియంట్స్ కానీ ఈ ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉంటాయంటారు? రైట్. సో ఇండియాలో చాలా ఉన్నాయండి మల్టీ బ్యాగర్స్. లాస్ట్ 20 yearsలో ఈ మల్టీ బ్యాగర్స్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. అండ్ యూజువల్గా ఏంటంటే 100 బ్యాగర్స్ అంటారు. 100 బ్యాగర్స్ అంటే సూపర్ ఎక్కువ రిటర్న్స్ వచ్చేవాటిని 100 బ్యాగర్స్ అంటారు అనమాట. అండ్ వాటి మీద చాలా ఫేమస్ బుక్స్ కూడా ఉన్నాయి 100 బ్యాగర్స్ మీద. ఇండియాలో అయితే లాస్ట్ 20 yearsలో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చిన ఈ మోర్ దెన్ 100 బ్యాగ్స్ వచ్చిన కంపెనీస్ అంటే పిఐ ఇండస్ట్రీస్ అండి. ఆల్మోస్ట్ 6,485 టైమ్స్ ఇచ్చింది. అది 6,400 టైమ్స్ వచ్చింది అది లాస్ట్ 20 yearsలో. అంటే కేఏ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 3,000 టైమ్స్. బజాజ్ ఫైనాన్స్ 1,300 టైమ్స్. అండ్ టైటాన్ ఆల్మోస్ట్ 859 టైమ్స్. అండ్ రిలాక్సో ఫుట్వేర్ 500 టైమ్స్. ఇలా చూసుకుంటూ పోతుంటే బోల్డెన్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో లాస్ట్ 20 yearsలో ఇచ్చినాయి మనకి ఇచ్చిన కౌంటర్ అనమాట. బేసికల్గా ఏదైనా సరే ఒక మల్టీ బ్యాగర్ అవ్వాలి అంటే అది యాక్సిడెంటల్గా అయిందని కాదండి, సర్టన్ క్వాలిటీస్ కంపల్సరీగా ఉండాలన్నమాట. మనం ఆ మల్టీ బ్యాగర్స్ బుక్ మనం చదివినప్పుడు దాంట్లో మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ వన్, అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువ పెరుగుతాయి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మల్టీ బ్యాగర్ అవ్వబోయేది ఏదైనా స్మాల్ క్యాప్ అయి ఉంటుంది. స్మాల్ క్యాప్ అయి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే సైజ్ చిన్నది కాబట్టి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఎంత అంటే ఈచ్ క్వార్టర్లకి డబుల్ అవుతా ఉంటాయి వాటి సేల్స్, బట్ ప్రాఫిట్ డబుల్ అవుతా ఉంటుంది. అంటే సేల్స్ డబుల్ అంటే ప్రాఫిట్ డబుల్ అవుతా ఉంటుంది ఈచ్ క్వార్టర్కి. అంత ర్యాపిడ్గా పెరుగుతుంటాయి. అండ్ అదే లార్జ్ క్యాప్ అనుకోండి, ఇప్పుడు రిలయన్స్ లాంటివి డెవలప్ అవ్వాలంటే 10 years తీసుకుంటుంది ఇప్పటి నుంచి. అది ఇప్పుడు 20 lakhs crore కంపెనీ, అది 40 lakhs crore కంపెనీ అవ్వాలంటే ఈజీగా 10 years పడుతుంది. బట్ ఈ మల్టీ బ్యాగర్స్ అయ్యే క్యారెక్టర్స్ ఉన్న కంపెనీస్ ఏంటంటే స్మాల్ క్యాప్స్ ఏంటి ఖచ్చితంగా. అండ్ ఎవ్రీ క్వార్టర్లీకి లిటరల్లీ డబుల్ అవుతూ ఉంటాయి అనమాట. అంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. అందుకని కంపెనీ స్మాల్ అయితే మోర్ ఛాన్స్ ఉంటుంది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్. పెద్దటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అనమాట. అండ్ రెండోది, అంటే సూపర్ లాంగ్ గ్రోత్ స్టోరీ అనమాట. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఆ సెక్టర్స్కి ఎప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఇప్పుడంటే పెద్ద సైజ్ అనుకుందాం, చిన్న సైజ్ ఉన్నప్పుడు పెట్రోకెమికల్ ఫర్ ఎవర్ డిమాండ్. అది పెట్రోకెమికల్, ఆయిల్ అండ్ డీజిల్, లేకపోతే రిటైలర్స్ కానీ వాళ్ళు ఉన్న ఏరియా టెలికామ్ కానీ, ఇది ఫర్ ఎవర్ గ్రోత్ ఉన్న ఏరియా అనమాట. అందుకని మల్టీ బ్యాగర్ అయ్యే కంపెనీ ఖచ్చితంగా అంటే ఫర్ ఎవర్ డిమాండ్ ఉన్న సెక్టర్లో ఉంటుంది. అందుకని గ్రోత్ ఆగదు. కొన్ని ఏరియాలో ఏంటంటే గ్రోత్ సాచురేషన్కి వచ్చేస్తుంది, గ్రోత్ ఆగిపోద్ది. బట్ మల్టీ బ్యాగర్ అయ్యే కంపెనీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఉంటుంది అనమాట. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే కన్సిస్టెన్సీగా పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ యాపిల్ వాళ్ళ మార్జిన్స్ 37% చొప్పున గ్రోత్ పెరుగుతూనే ఉంది ఇన్ని సంవత్సరాల్లో. అండ్ మైక్రోసాఫ్ట్ 40% వాళ్ళ ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ 40% ఊహించుకోండి. అలా అంతే మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే. అందుకని అవి ఎందుకు అలా అంటే వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు వాళ్ళు, వరల్డ్ వైడ్గా అనమాట. అందుకని గ్రోత్ ఎక్కడ స్టక్ అవుతుంది వాళ్ళకి. అందుకని చాలా ఇయర్స్ గ్రోత్ స్టోరీస్ అనమాట. అది 1 year 2 years గ్రోత్ కాదు. అండ్ థర్డ్ వన్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఆర్ఓఈ కానీ ఆర్ఓసీలు కానీ ఎక్కువ ఉంటాయి వాటికి. వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు బిజినెస్లో, మళ్ళీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఆర్ఓఈ కానీ ఆర్ఓసీఈ కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ కంపెనీస్లో. అంటే మిగతా వాటిలాగా 10% మార్జిన్స్ మిగులుతాయి కదా, వీళ్ళ కంపెనీలో 30-40 మిగులుతూ ఉంటాయి. అంటే మళ్ళీ కంపెనీ రీఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ 30% వస్తూ ఉంటాయి. ఇట్లా చాలా ర్యాపిడ్గా వాటి ఎసెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, అందుకని ఆర్ఓఈ ఆర్ఓసీ ఎక్కువ కంపెనీస్. అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది వీటి దగ్గర. వాటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది అనమాట. దానివల్ల కస్టమర్స్ వేరే దాని దగ్గర పోరు అనమాట, పర్మనెంట్ దీని దగ్గరే ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, కాల్గేట్ అంతే, పేస్ట్ అంటే కాల్గేట్ అన్నట్టు ఉంటుంది. వాళ్ళు కాల్గేట్ మేము లీడర్ కదా అని చెప్పేసి కామ్గా ఉండరు, నిరంతరం కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూనే ఉంటారు ఆ పేస్ట్లోనే. కాల్గేట్ కోల్ అంటాడు, కాల్గేట్ సాల్ట్ అంటాడు, ఫ్రెష్ అంటాడు, మళ్ళీ మౌత్ వాషనర్స్ అంటాడు, 2 time బ్రషింగ్ అంటాడు, ఏ ఒకటి మొత్తానికి నిరంతరం తీసుకెళ్తా ఉంటారు. దానివల్ల ఏంటంటే కాంపిటేటర్కి ఈ అడ్వాంటేజ్ ఉండదు, వీళ్ళంత ఉండదు అనమాట. వాళ్ళు బై వన్ గెట్ వన్ ఆఫర్ చేసిన సరే అందరూ ఈ కాల్గేట్కి వచ్చేస్తూ ఉంటారు. అట్లా వీళ్ళకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదొక మాస్ ప్రొడక్షన్ అయి ఉండొచ్చు వాళ్ళ అడ్వాంటేజ్, లేకపోతే ఏదొక యూనిక్నెస్, పేటెంట్స్ ఉన్న యూనిక్నెస్ టెక్నాలజీ అయి ఉండొచ్చు. మొత్తానికైతే కాంపిటేటివ్తో కంపేర్ చేసుకుని వీటి దగ్గర ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు పేవికాల్ ఉందనుకోండి, పెడలైటిస్, ఐరల్లో అది లిటరల్లీ మొనోపల్లి. ఎవరు వెళ్ళి గమ్యూ అని అనరు, పేవికాల్ అంటారు. అంటే కంపెనీ ప్రొడక్ట్ పేరు అడుగుతాడు. న్యాచురల్గా వాడు గ్రో అవుతూ ఉంటాడు ఇయర్లీ, ఎందుకంటే ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతూ ఉంటాడు. ఆ విషయం కూడా అవతలకి అర్థం కాదు.
అంతగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏదో ఒకటి ఉంటుంది. మోనోపోలీ చేశారు అనొచ్చు. మునపల్లి అలా కూడా అనుకోవచ్చు వాళ్ళు. అది ప్రొడక్టివిటీలో అయ్యి ఉండొచ్చు కూడా, మాస్ ప్రొడక్షన్ అయ్యి ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. అండ్ మార్జిన్స్ ఎక్కువ మిగులుతాయి బేసికల్గా ఈ బిజినెస్ లో. ఓకే, మార్జిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు సస్టైనబిలిటీ ఉంటుంది వాటికి బేసికల్గా. అందుకని మార్జిన్స్ ఎంత ఎక్కువ ఉంటే నీకు అంత గ్రేట్ బిజినెస్ మోడల్స్ అనమాట. మార్జిన్స్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే సేల్స్ డల్ కాగానే ఆ సంవత్సరం జీరో ఉంటుంది ప్రాఫిట్స్. అందుకని వీళ్ళు చేసే దాంట్లో ఏంటంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటుంది ఈ బిజినెస్ లో. అంటే ఒకటి మల్టీ బ్యాగర్ అవ్వాలంటే వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే అది ఫాస్ట్ ర్యాపిడ్గా సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ ఉంటుంది. ROC చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఎన్ని ఇయర్లో గ్రోత్ అన్లిమిటెడ్ ఉంటుంది. నువ్వు ఎంత వర్క్ చేసుకో అంత గ్రోత్ వస్తూనే ఉంటుంది, ఇంకెక్కడ ఆగదనమాట. ఓకే, గ్రోత్ ఉంటుంది. అండ్ ROC ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు, మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా ఆ ఫ్యూచర్లో మంచి మల్టీ బ్యాగర్స్ అవుతాయి. ఓకే, 100 బ్యాగర్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం అలాంటి బుక్ రీడ్ చేయడం ద్వారా మనకి ఆ క్యారెక్టరిస్టిక్స్ క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. అంటే దే గివ్ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ కూడా అందులో. ముఖ్యంగా మార్కెట్లో 95% ఆఫ్ పీపుల్ అనుకుంటారు ఈ మల్టీ బ్యాగర్స్ ఎక్కడైనా నాకు కావాలి అన్నట్టు. బట్ మనం ఎక్కువసార్లు ఈ మల్టీ బ్యాగర్ కోసం చేస్తూ ఉంటాం, కానీ కాంపౌండర్స్ కూడా బాగానే అవుతాయి. కాంపౌండర్స్ అంటే కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ గా నార్మల్ గ్రోత్ ఉండేవి, అవి కూడా బాగానే ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ నెస్లే కావచ్చు, లేకపోతే కాల్గేట్ కావచ్చు, ఇట్స్ బోరింగ్ బేసికల్ కంపెనీస్, బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు కాంపిటేటివ్. అంటే ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ 30, 40, 50 years కూడా యావరేజ్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటూ పోతూనే ఉంటాయి. బట్ మన టెక్నాలజీ కంపెనీ చూసుకుంటే ర్యాపిడ్ గా పెరిగినంత స్పీడ్ గా అంతే సార్లు డౌన్ అవుతుంటాయి. ఈ కంపెనీస్ ఐపీకి వచ్చినప్పుడు ప్రతి కంపెనీ కూడా లేదు మేము ఇంత ర్యాపిడ్ గా గ్రోత్ అవుతున్నాం, ఇంత అవుతున్నాం, అంత అవుతున్నాం చెప్తే, బట్ తర్వాత ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇండియాలో ఆల్మోస్ట్ 300 స్మాల్ క్యాప్ ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ లిస్ట్ అయినాయి. అందులో ఎన్ని నిలబడితే ఈ కాంపిటీషన్ తట్టుకొని చెప్పలేము. అంటే ప్రతి ఒక్కరు వర్క్ వాళ్ళు మా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము గ్రేట్ అంటారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిక్యూషన్ అవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే పెద్ద లార్జ్ బిజినెస్ మోడల్ ఫెయిల్ అవుతున్నాయి, చిన్నటికి ఇంకా తక్కువ ఉంటుంది స్కిల్. బైజూస్ అనే ఒక కాన్సెప్ట్ ఎంత హిట్ అయ్యి ఎంత ఫాల్ అయింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఏంటంటే మార్కెట్ తగ్గట్టు ఆ కంపెనీ స్ట్రాటజీలు మార్చుకుంటూ ఆ గ్రోత్ మెయింటైన్ చేసి మాత్రమే సస్టైన్ అవుతాయి. ఎగ్జాంపుల్ బజాజ్ ఫినాన్స్, అది టూ మచ్ ఫాస్ట్ గా గ్రో అయింది, ఇయర్లీ 40% యావరేజ్ బజాజ్ ఫినాన్స్. యా, బట్ ఒకప్పుడు అది కేవలం 2 వీలర్ కోసం లోన్ ఇవ్వడానికి తయారు చేసిన కంపెనీ అది. బట్ ఇప్పుడు 2 వీలర్స్ కన్నా కూడా అదర్ సెగ్మెంట్స్ కన్స్యూమర్ ఫైనాన్స్ అది పెడుతుంది. అంటే వాళ్ళు రీడిఫైన్ చేసుకుంటూ గ్రోత్ ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నారు, అట్లా మూవ్ అవుతా ఉన్నారు. ఇంతకుముందు అది మల్టీ బ్యాగర్, ఇప్పటి నుంచి కాకపోవచ్చు, ఎందుకంటే జియో ఫైనాన్స్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాకి. అందుకని వాళ్ళు ఆ ఛాలెంజ్ని ఎలా తీసుకుంటారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి డజన్ మ్యాటర్ అనమాట. అందుకని వాళ్ళు ఉన్న ఏరియాలో కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎడ్జ్ ఉంటేనే వీళ్ళు ముందుకు వెళ్తారు, లేదా ఆగిపోతారు. కాంపిటీషన్ ఉన్నా కూడా మోనోపోలీ రేంజ్ బిజినెస్ చేయగలిగినప్పుడు, అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఎలా రీడిఫైన్ చేసుకుంటున్నారు స్ట్రాటజీస్ ని, ఎలా సేల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ప్రాఫిట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయిన పర్పస్ వేరే ఉంటుంది, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. నేను చెప్పాను కదా బజాజ్ ఫైనాన్స్, అది స్టార్ట్ అయింది యాక్చువల్ 2 వీలర్ కి ఫైనాన్స్ కోసం రాజేస్తారు, బట్ ఇప్పుడు వాళ్ళు కన్జ్యూమర్ ఫైనాన్స్ మొత్తానికి వచ్చారు ఇండియాకి. సో కన్జ్యూమర్ ఫైనాన్స్ చాలా పెద్ద ఇండస్ట్రీ, అది డెఫినెట్లీ 2 వీలర్ తో పోల్చుకుంటే. హోమ్ నీడ్స్ అనేవి చాలా అందుకని వాళ్ళు ఆ గ్రోత్ ని అటు పెట్టుకున్నారు. ఈవెన్ ఎంఆర్ఎఫ్ కూడా మొదట్లో ట్యూబ్స్ అమ్మే కంపెనీ, తర్వాత టైర్ లోకి వచ్చారు. టైర్ చాలా పెద్ద ఇండస్ట్రీ, ఎందుకంటే 2 వీలర్స్ పెరుగుతున్నట్టు తప్ప ఆగేది లేదు కదా. అట్లా వాళ్ళు ఉన్న ఏరియాలో అన్లిమిటెడ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉండి అండ్ ఎక్కువ మార్జిన్స్ ఉంటే కనుక దే డు సస్టైన్ అండ్ దే డు కన్వర్ట్ ఇంటూ మల్టీ బ్యాగర్స్ అన్నమాట. రెడ్డి గారు, ముఖ్యంగా ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అని అడిగినప్పుడు ఇందులో ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందా, లేదంటే ఏదైనా సరే మల్టీ బ్యాగర్ అవ్వడం? నో, డెఫినెట్ గా సర్వీస్ వాటికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. బట్ అదే టైంలో నీలో యూనిక్నెస్ ఉంటేనే ఏదైనా సరే కాంపిటేటివ్ ఎడ్జ్ ఉండాలన్నమాట. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఏంటంటే ప్రొడక్ట్ ప్రైస్, రా మెటీరియల్ కాస్ట్ నిన్ను అడ్డుకుంటది అనమాట. అన్ని చోట్ల నువ్వు కస్టమర్ పాస్ చేయలేవు. సపోజ్ అది ఏవియేషన్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇండియాలో ఒక్క ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వలేదండి. స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన 10 కంపెనీలు కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఫుల్ ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు. టికెట్లు ఏమి వీళ్ళు 6 months బ్యాక్ అమ్మేస్తారు, అమ్మారు కదా అని చెప్పి రేట్లు మళ్ళీ నేను పెంచలేను కదా. అందుకని పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెరిగిన 10 సారి కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీ అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ, తర్వాత పెయింటింగ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏం చేసినా కంట్రోల్ చేయలేరు రా మెటీరియల్ అంత ఈజీగా, మళ్ళీ అదే టైంలో కస్టమర్కి పాస్ చేయలేరు ఆ రేట్లని. అందుకని రా మెటీరియల్ చీపర్గా వచ్చినంత కాలం వాళ్ళు మల్టీ బ్యాగర్ అవుతారు. రా మెటీరియల్ కాస్ట్ అవ్వగానే వాళ్ళ స్టోరీ ఆగిపోద్ది. ఇంకా మనం అనుకుంటాం కదా హిస్టరీని చూసేసి అలా పెరిగిద్దేమో అనుకుంటాం, అవ్వదు. అందుకని స్టాక్స్ ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. స్టార్ట్అప్ గ్రోత్, మెచ్యూరిటీ ఈ లెవెల్ దాటే కొద్దీ వాటి పీఈలు మారుతుంటాయి, మార్జిన్స్ మారుతుంటాయి, అన్ని మారుతూ ఉంటాయి. అందుకని హిస్టరీని చూసేసి అది అలానే మూవ్ అవుద్ది అని చెప్పేసి మనం పెరిగిద్ది ఉంచుకోలేము. అందుకని స్టాక్ మార్కెట్లో ఈ బై అండ్ ఫర్గెట్ నిజంగా అది పనిచేసేదంటే చాలా రేరు పనిచేయదు అసలు. అది ఎక్కడో ఒక స్టోరీ ఉంటుంది, ఎంఆర్ఎఫ్ నేను కొన్నాను ఈ రేట్ దగ్గర, నాకు ఎంత డబ్బు వచ్చింది, ఎస్బీఐ ఈ రేట్లో కొన్నాను ఎంత వచ్చింది, ఇలా చెప్తా ఉంటారు కానీ స్టోరీస్. బట్ లాస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది బై అండ్ ఫర్గెట్. స్టాక్ మార్కెట్లో ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకుంటూ మన ప్రొఫైల్ తగ్గట్టు, మనం ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు స్టాక్స్ అంత ఉందా లేదా, వాటి సేల్స్లో, ప్రాఫిట్లో, మార్జిన్స్లో ఏమైనా తేడా వస్తుందా చెక్ చేసుకోవటం
చాలా ఇంపార్టెంట్. బై అండ్ ఫర్గెట్ అసలు వర్కౌట్ అవ్వదు ఇక్కడ. అందుకని మీకు అలా ట్రాకింగ్ చేసే అంత ఓపిక, అంత తీరిక, అంత ఫోకసింగ్ లేదంటే బెటర్ టు అవుట్ సోర్స్ ద మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పిఎంఎస్. వాళ్ళు చూసుకుంటారు కదా, ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుంటున్నారు తక్కువ రేట్ కదా. సో అలాంటి నీకు బెటర్ ఆపర్చునిటీ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్నోసెన్స్గా జనాలు ఏంటంటే వాటి బ్రాండ్లు చూసేసి ఇన్స్పైర్ అయ్యి కొని పెరిగిద్ది అని ఉంచుకుంటూ ఉంటారు. 1 year 2 years 3 years చూసి తీసుకొచ్చేసి డ్రాప్ అవుతూ ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్ ఇది వండర్ఫుల్ ప్లేస్ అండి వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ వీళ్ళు అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు తెలియని ఏరియాకి ఎంటర్ అయ్యి ట్రాప్ అవుతూ ఉంటారు అనమాట. బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్ టు మేక్ ద మనీ లాంగ్ టర్మ్. అండ్ దీని మీద ఒక ఓవరాల్ వ్యూ బ్రీఫ్ గా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.